టీఆర్ఎస్ చరిత్రలో ఎప్పుడు కూడా హైదరాబాద్ సీట్ గెలవలేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా గెలవలేదు. ఏ ఎజెండాతో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు విజయం? ప్రజలకు ఏంటంటే మా సేవలు అవసరం, మేము విశేషమైనటువంటి సేవలు అందించినాం. ఒకప్పుడు శ్రీనివాస్ యాదవ్ కూడా గెలవలేదు, ఇప్పుడు గెలిచిన సార్ పద్మారావు గారు గెలిచిండ్రు కదా. కాబట్టి గెలుపు ఓటమి అనేది అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. సికింద్రాబాద్లో చరిత్ర తిరగరాయబోతున్నాం మేము. చూస్తారు, మీరే ఉన్నారు, మేమున్నాం, అందరూ ఉన్నారు. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది చాలా స్పష్టత ఉన్నది. మాకైతే క్లియర్ కట్గా స్పష్టత ఉన్నది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక ప్రజాప్రతినిధి ఎందుకు ఎన్నుకుంటారు? ఓ కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీని ఎందుకు ఎన్నుకుంటారు? మా సమస్యలు తీరుస్తారు, మాకు అందుబాటులో ఉంటారని చెప్పి. ఎవరు ఉన్నారు అందుబాటులో? ఎవరు తీర్చిన సమస్యలు? నిరంతరం ప్రజల కోసమే మా జీవితాలంతా అంకితం చేసినాం కదా. మరి మేమే కదా ఆపతున్నా సాపతున్నా ప్రతి అంశానికి వీళ్ళ దగ్గరికి పోతే పని అవుతుందని ప్రజలు ఒక విశ్వాసాన్ని ఎందుకు పెట్టుకోరు? మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టుకోలేకపోయారు? కాబట్టి అల్టిమేట్గా జరిగేది రేపు పద్మారావు గారు ఒక చరిత్ర సృష్టించబోతున్నారు, మీరు చూస్తారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారు ఏదైతే నడుము గట్టి తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరింది పద్మారావు గారు ఒక్కరే. కాబట్టి ఈ రాష్ట్రం సిద్ధించే దాంట్లో వారిది కూడా పాత్ర ఉంది, అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజలు కోరుకునేది ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లుంది అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. అందుకే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి పోయినా కానీ. 5 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ స్మాష్ అయింది. రెండోది, రోడ్లు లేవు, ఏ కార్యక్రమాలు కూడా చేస్తలేరు, మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. డ్రైనేజీ ప్రాబ్లం అట్లనే ఉన్నది, ఏ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా రెండోది, ఆ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనౌన్స్ చేశారు. 6 గ్యారెంటీల మొన్న ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లలో చెప్తున్నారు 5 ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ 5 ఏదో వచ్చి హైదరాబాద్ సిటీలో చూపి